హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మన ఈ వీడియోలో క్లాస్ 11కి సంబంధించి కెమిస్ట్రీలో 5th లెసన్ థర్మోడైనమిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వెయిటేజ్ ప్రకారం నేర్చుకోబోతున్నాం. సో క్వశ్చన్స్ రాని ఉంటే మళ్ళీ నేర్చుకోండి. సో వెయిటేజ్ ప్రకారం 1 మార్క్స్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2. సో మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ థర్మోడైనమిక్స్, సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ సరౌండింగ్స్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఈజ్ మీన్డ్ బై ఏ సిస్టమ్, సిస్టమ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ డిఫైన్ స్టేట్ ఫంక్షన్, స్టేట్ ఫంక్షన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ పాత్ ఫంక్షన్, స్టేట్ ఫంక్షన్ పాత్ ఫంక్షన్ రెండు రిలేటివ్ ఉంటాయి, సో కన్ఫ్యూజ్ కాకుండా నేర్చుకోండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ గివ్ ది మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ ది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ రాయాలి. సో దీని ఫార్ములా వచ్చేసి డెల్టా యూ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. దీని డెఫినేషన్ రాసి అండ్ ఫార్ములా మ్యాథమెటికల్ ఫార్ములా డెరైవ్ చేయండి. సో టూ మార్క్స్ కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ అంటే మనం యూ సింబల్తో డెడికేట్ చేస్తాం, ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటో రాయాలి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ డిఫైన్ ఎంథాల్ఫీ, ఎంథాల్ఫీ అంటే హెచ్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ నైన్త్ది వాట్ ఈజ్ హీట్ కెపాసిటీ, హీట్ కెపాసిటీ అంటే ఏంటి. నెక్స్ట్ 10th క్వశ్చన్ డిఫైన్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి. నెక్స్ట్ 11th వాట్ ఈజ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి. నెక్స్ట్ 12th క్వశ్చన్ వాట్ ఈజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, రెండు ఆపోజిట్ కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా నేర్చుకోండి. నెక్స్ట్ 13th క్వశ్చన్ స్టేట్ ఎనీ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఇంటెన్సిటీ ప్రాపర్టీ గురించి ఎగ్జాంపుల్ అడుగుతున్నారు. నెక్స్ట్ 14th గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ గురించి కూడా ఎగ్జాంపుల్ అడిగారు. నెక్స్ట్ 15th క్వశ్చన్ వాట్ ఈజ్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్, నెక్స్ట్ ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి అడుగుతున్నారు. నెక్స్ట్ 16th వాట్ ఈజ్ అన్ ఐజోథర్మల్ ప్రాసెస్, ఐజోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి. నెక్స్ట్ 17th క్వశ్చన్ వాట్ ఈజ్ ద జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటి. నెక్స్ట్ స్టేట్మెంట్ రాసి దాని యొక్క ఫార్ములా రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ 18th క్వశ్చన్ విచ్ వేరియబుల్ ఈజ్ నాట్ ఏ స్టేట్ ఫంక్షన్, హీట్ ఆర్ వర్క్, రెండిట్లో ఏది స్టేట్ ఫంక్షనో అని కాదో రాయాలి, దాని రీజన్ కూడా రాయాలి. నెక్స్ట్ ఈజ్ వర్క్ ఏ స్టేట్ ఫంక్షన్, వర్క్ అనేది స్టేట్ ఫంక్షన్ కాదా అవునా, ఎస్ ఆర్ నో అనేది రాయాలి, దాని రీజన్ కూడా రాయాలి. నెక్స్ట్ 20 డిఫైన్ ఏ రివర్సబుల్ ప్రాసెస్, రివర్సబుల్ ప్రాసెస్ అంటే ఏంటో రాయాలి. నెక్స్ట్ 21 డిఫైన్ అన్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్, ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అంటే ఏదో రాయాలి. ఈ రెండు కూడా కన్ఫ్యూజ్ అవుతారు, సో క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 22 క్వశ్చన్ వాట్ ఈజ్ థర్మల్ ఈక్విలిబ్రియం, థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటో రాయాలి. నెక్స్ట్ 23 వై సిపి గ్రేటర్ దాన్ సివి ఫార్మ్ ఏ గ్యాస్, ఎందుకు సిపి గ్రేటర్ దాన్ సివి అయినప్పుడు గ్యాస్ ఫామ్ అవుద్దో రీజన్ అని అడిగారు, సో అది కూడా రాయాలి. సో టాప్ 23 ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ చూసాం. సో వాటిలో రాని క్వశ్చన్స్ ఉంటే ఒకసారి నేర్చుకోండి, సో 1 or 2 మార్కులు మిస్ కాకుండా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ స్టేట్ ది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ విత్ 1 ఎగ్జాంపుల్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ రాయాలి, విత్ ఎగ్జాంపుల్ కూడా రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ డిఫరెంట్ బిట్వీన్ స్టేట్ ఫంక్షన్ అండ్ పాత్ ఫంక్షన్, స్టేట్ ఫంక్షన్ అండ్ పాత్ ఫంక్షన్ యొక్క డిఫరెన్స్ రాయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వై వర్క్ ఈజ్ నాట్ ఏ స్టేట్ ఫంక్షన్, వర్క్ అనేది స్టేట్ ఫంక్షన్ కాదు, సో దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు, రీజన్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ డిఫైన్ ఎంథాల్ఫీ అండ్ డెరైవ్ ది రిలేషన్ డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పీ డెల్టా వి, దీన్ని డెరైవ్ చేయమంటున్నారు, దీని యొక్క రిలేషన్ గురించి. నెక్స్ట్ 5th క్వశ్చన్ వాట్ ఈజ్ హీట్ కెపాసిటీ అండ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ గివ్ ది యూనిట్స్, హీట్ కెపాసిటీ అండ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ యొక్క డెఫినేషన్స్ రాయాలి అండ్ యూనిట్స్ రాయాలి. నెక్స్ట్ 6th క్వశ్చన్ షో దట్ ఫ్రమ్ 1 mole ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్, దీన్ని షో చేయమంటున్నారు, చూపించమంటున్నారు ఎలా వచ్చింది అని. నెక్స్ట్ 7th క్వశ్చన్ వాట్ ఈజ్ ఐసోథర్మల్ అండ్ ఐడియాబాటిక్ ప్రాసెస్, స్టేట్ ది కండిషన్ ఫ్రమ్ ఈచ్,
ఐసోథర్మల్ అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటో డెఫినేషన్ రాయాలి అండ్ దాని యొక్క కండిషన్స్ రాయాలి, రెండింటి కండిషన్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఏ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ రాయాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్, డిఫరెంట్ బిట్వీన్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ విత్ 2 ఎగ్జాంపుల్స్ ఈచ్. ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ యొక్క డెఫినేషన్స్ రాయాలి అంటూ ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ రాయాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ యాన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. ఇంటర్నల్ ఎనర్జీ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఐడియల్ గ్యాస్ ఫామ్ అవుతారు రెండింటితోటి. సో అప్పుడు ఏం జరుగుద్ది, ఎందుకు జరుగుద్ది అని అడుగుతున్నారు. నెక్స్ట్ 11th క్వశ్చన్, రైట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ ది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క ఎనీ 2 అప్లికేషన్స్ రాయమంటున్నారు. నెక్స్ట్ 12, గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ రివర్సబుల్ అండ్ 2 ఆఫ్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్. ఈ రివర్సబుల్ అండ్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్ యొక్క ఎగ్జాంపుల్స్ రాయమంటున్నారు, 2 ఎగ్జాంపుల్స్ రాయమంటున్నారు పెట్టడానికి. సో ఇంతవరకు టాప్ 12 మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, డెరైవ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ సిపి అండ్ సివి ఫ్రమ్ 1 mole ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ అండ్ ప్రూవ్ దట్ సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యూజింగ్ ది ఈక్వేషన్ డెల్టా ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. ఎనీ డిస్కస్ ఎనర్జీ చేంజెస్ ఇన్ ఐసోథర్మల్ అడియాబాటిక్ ప్రాసెస్. సో ఈ 2 క్వశ్చన్స్ ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ దానికి ఇవ్వండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డిఫైన్ ఎంథాల్ఫీ డెరైవ్ ఎక్స్ప్రెషన్ డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పీ డెల్టా వి అండ్ ఎంథాల్ఫీ చేంజ్ ఇన్ డిఫర్స్ ఫ్రమ్ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐసోథర్మల్, ఐడియాబాటిక్, ఐసోకోరిక్, ఐసోబారిక్ విత్ ఎగ్జాంపుల్స్ అడిగారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ హీట్ కెపాసిటీ అండ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇన్ డీటెయిల్. Next 6th question, discuss the first law of thermodynamics in terms of energy transform, work done by system and heat flow. Next 7th question, explain the spontaneity process and introduce the Gibbs free energy concept. Next 8th question, explain how heat capacity at constant pressure and volume are measured and how they differ in practical experiments. So ఇవన్నీ టాప్ 4 మార్క్స్, టాప్ 8 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ లెసన్ యొక్క పేజెస్ ప్రకారం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. సో ఖచ్చితంగా ఇవి నేర్చుకోకపోతే ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి, దాంట్లో నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.